पुष्पैः पूजयामि पुष्पमालां समर्पयामि तुलसीमालां समर्पयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ఒక పోరాటం సేవ పోరాటం వేయించాలి. కుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మందలతో పలుమదీరనే మా ओम कल्पयता इत्तिवाश्वनवन्द्रया तथा परदेवतायां श्री महालक्ष्मी सुगन्धर्गेण सुपुष्पेण सम्भोज्य नमः सकलपरिपूर्णार्थे गन्धपुष्पाक्षरेण धर्चा नमस्करोमि आगम्य प्राणायामया
जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोदक्षिणभागे क्रीडनगरसुन्दरप्रदेशे कृष्णाकावेर्योर्मध्यदेशे కన్యాదాన ఫలం ఇంట్లో ఆడపిల్ల ఉంటే కన్యాదాన ఫలం దక్కుతుంది. ఎట్లనగా దశ పూర్వేషాం దశ అపరేషాం మాతృవంశానం పితృవంశానం అంటే పుట్టినింటికి నెట్టినింటికి 10 తరాలు ఇటు 10 తరాలు భవిష్యత్తులో అందరూ కూడా తరించిపోతారట. అందరికి కూడా మోక్షం వస్తుందట ఒక ఆడపిల్లకి కన్యాదానం చేస్తే. మరి 10 మంది ఆడుతుంటే ఎంత వస్తుంది? అంటే ఆడపిల్లలే కదా. కనుక అదే అన్నది మాకు ఆడపిల్లలు అంటే ఎవరికైనా పేదవారికి కన్యాదానం చేయండి, కన్యాదానం చేయండి. అప్పుడు మీకు కన్యాదాన ఫలం వస్తుంది. ఇప్పటికి కన్యాదాన కార్యక్రమం అయిపోతుంది. దాని తర్వాత మిగతా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఇక్కడ చిత్తం పెట్టండి. అద్భుతంగా కళ్యాణం జరుగుతుంది. 5 సార్లు జీవహింస చేస్తాం. జీవహింస అంటే పుట్టుకగానే మనం జీవులు బట్టి ఊరుస్తుంటాము, ఎన్నో జీవాలు చనిపోతాయి. తర్వాత మనం నడుస్తూ ఉంటే ఎన్నో జీవాలు చనిపోతాయి. మాట్లాడుతూ ఉంటే మన లోపలికి ఎన్నో పోతాయి. అంటే పండుగలు దసరా సంక్రాంతి వస్తే మనం కావాలనే పోతాయి జీవహింస. ఆ తర్వాత ఈ విధంగా 5 రకాల జీవహింసలు చేస్తాం. ఆ దోషపోవడానికి ఏమిటి అంటే ఈ విధంగా భగవంతుని యొక్క కళ్యాణ ఉత్సవంలో మన శక్తి ప్రకారం కన్యాదానం చేస్తే ఆ దోష నివృత్తి అవుతుందని చెప్పేసి ఏం చెప్పలేదు, పెద్దలు చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా మీ దగ్గరికి స్వామి వస్తారు. మీకు తోచినట్టుగా కన్యాదానం చేయండి. జై శ్రీమన్నారాయణ. Hare
निरन्तरं सर्वे ग्रहाः शुभ एकादशस्थान फलदा वरदाय भवन्तु धूम धूलामागे ఇది భాష
ఆచరించి శ్రీరంగనాథుని అలంకరించగా మంగళతూర్యము నిండినంతగా అంగనామనుల నవ్వులు చిండగా మంగళ స్నానములాచరించి శ్రీరంగనాథుని అలంకరించగా పెండ్లి కొడుకుగా తీర్చిదిద్దను చంటి వాణి ముల్లంకనను మండిత రత్నమాలను వేసి నిండు మనసుతో అలంకరించగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం భక్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా సప్త ఋషులు తమ స్వరములు